బ్యాక్ టు ఎజెండా. సుందర్ గారు, దేశంలో దేశ రక్షణ కోసం సైనికులు ఏ విధంగా సరిహద్దుల వద్ద పహారా కాస్తూ ఉంటారో, ఆ సైనికులకు ఎంత గౌరవంగా దేశం చూసుకుంటుందో, ఇస్రో శాస్త్రవేత్తలు సాధించే విజయాలకు సంబంధించి కానీ, ఇస్రో శాస్త్రవేత్తలను చూసినప్పుడు కానీ ఆ గర్వం అనేది ఒక ప్రతి భారతీయుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉంటాయి. దాని వెనక ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఉంటుంది, ఎంతోమంది శాస్త్రవేత్తల త్యాగాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ ఆ ప్రయోగాలకు సంబంధించి కానీ. అసలు ఒక ప్రయోగం మొదలుపెట్టినప్పుడు ఏ విధమైన నియమ నిబంధనలు ఉంటాయి, ఏ విధంగా ఆ ప్రయోగాన్ని మొదలుపెట్టి నింగిలోకి వెళ్ళే వరకు ఆ ప్రాసెస్లు ఏ విధంగా ఉంటాయంటారు? మొదలు ఫస్ట్ ఒక చిన్న అంశం తోటి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయా, అది ప్రాపంచికంగా అన్ని ప్రపంచ దేశాల సగటున దీని మీద ఉన్నదా, ఎలా ఉన్నది అనేది స్టేట్ ఆఫ్, అంటే ఆ ప్రయోగం యొక్క శక్తియుక్తులు ఏంటి, అది ఎంతవరకు కూడా మనం సమాజానికి అంటే మేలు చేయాలి అనే విషయాన్ని బాగా నిర్ధారణ చేస్తారు. సో ఈ నిర్ధారణ చేయటం ద్వారా ఆ సిస్టమ్ ని మనకి డెడికేట్ అంటే మనకు అర్థం అవుతుంది. అంటే సిస్టమ్ లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏం సవరించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుతానికి మనం ఇంటర్నెట్ వ్యవస్థను మనం తీసుకున్నాము. ఇంటర్నెట్ వ్యవస్థ ఈ రోజు మనకి ఇంతలా ఉన్న అంటే డెవలప్మెంట్ ఒకేసారి వచ్చి రాలేదు. ఇది ఫస్ట్ మనకి చాలా చిన్న స్థాయిలో స్టార్ట్ అయిపోయి ఈ రోజు మనం ఎంబీ లెక్కలో మనం ఇంటర్నెట్ వాడుకునే స్థాయి నుంచి ఈ రోజు మనం జీబీల వరకు కూడా వాడుకునే స్థాయికి వచ్చాం. అది అప్ టు 5G అని ఇప్పుడు 5th జనరేషన్ లో ఉన్నాం. 5G అనే మోడ్ లో మనం ఇంటర్నెట్ వాడుతున్నాం. సో మనం అనేక రంగాల్లో ప్రతి ఒక్క విధానాన్ని కూడా అభ్యున్నతిని పెంచుకుంటూ వాటి యొక్క విలువలతోటి మనం మనం పరిగెత్తే ప్రయత్నం అయితే జరుగుతుంది. 1 సెకండ్ అండి, కరెంట్ పోయింది నాకు. నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి, మీ వాయిస్ వస్తుంది, నో ప్రాబ్లం. సో మనకి అలాగా ఈ యొక్క విలువల్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది ఇక్కడ. అయితే దీంట్లో మనం టెక్నికల్ ఎజెండాకి తీసుకున్నప్పుడు మాత్రమే రాకెట్, శాటిలైట్ ఈ యొక్క విషయాలు అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ అనేది మనం తీసుకున్నప్పుడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. దానికి అది ఎక్కడ ఎంతవరకు కూడా ఏ ఆర్బిటల్ లో దాన్ని సెట్ చేయాలి, ఎక్కడి నుంచి దాని ఫ్రీక్వెన్సీ ఇది అవ్వాలి, దానికి ఎవరెవరు కోఆపరేట్ చేస్తారు అనే దానికి ఈ ప్లస్ ఆర్ మైనసెస్ అన్ని కూడా అంచనాల రూపంలో ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కిందకి తీసుకొని ఆ ప్రాజెక్ట్ ని మనం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ని తీసుకున్న తర్వాత నుంచి దాని యొక్క ఎవల్యూషన్ అంటే దానిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త మార్పులు, ఇంకా ఏమేమన్నా సాధించాలా, ఏమేమి సాధించాలి, సాధించే ప్రగతి కనుక వస్తే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ని మనం సమాజానికి అందించగలము, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధానంలో అనేక రకాలుగా అంటే ఇప్పుడు ఇస్రో మనకు అందించిన సేవలు కొన్ని వందల శాటిలైట్స్ ని మనం ఈ రోజుకి కూడా మనం లాంచ్ చేసుకొని ప్రతి ఒక్క విధానాన్ని కూడా సామాన్యుడి తరహాలో అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ అందించే ప్రయత్నం అనేది అది అనన్య సామాన్యమైన విధానం. ఇది వేరే దేశాలతో కనుక మనం పోల్చుకున్నట్లయితే మనం మన దేశంలో స్వాతంత్ర ప్రతిపత్తులతోటి, స్వదేశీ టెక్నాలజీ తోటి మనం అనేక రంగాలలో కూడా మనం ముందులో ఉన్నాము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ సుందర్ గారు ఇక్కడ ఒక అంశాన్ని ఐ న్యూస్ మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు సైకిల్ పై, ఎడ్ల బండ్లపై ఆ రాకెట్కు సంబంధించిన పరికరాలు కావచ్చు, వాటి విడిభాగాలు కావచ్చు, ఇంకేదో సంథింగ్. సో ఆ పరిస్థితులను చూసి మన్ని అవహేళన చేసిన దేశాలు, నవ్వుకున్న దేశాలు ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి, భారత శాస్త్రవేత్తల వైపు చూస్తున్నాయి. భారత శాస్త్రవేత్తలను తమ సంస్థల్లో ఉపయోగించుకోవాలి వాళ్ళ సేవలని చెప్పి భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్న పరిస్థితి, భారత శాస్త్రవేత్తలను వాళ్ళ సంస్థల్లోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు? ఇది ప్రపంచవ్యాప్తంగా మనం జయహో అనే అనిపించే విధానం దీంట్లో ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే మనం ఆ సైకిల్ జర్నీ చేసింది స్టార్టింగ్ స్టేట్ లో మనం చేసాం. మనతో పాటు అనేక దేశాలు స్టార్ట్ చేసినాయి. వారందరికన్నా కానీ ఈ రోజు ప్రపంచ దేశాల్లో మనకన్నా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రతి దేశానికి చేరువలో మనం ఉన్నాం. అంటే ఎన్ని దేశాలు అభివృద్ధి చెందినాయో అన్ని దేశాలకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అమెరికా తోటి పోటీ పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు ఇక్కడ. సో
వాళ్ళకి మనకి ఇస్రో అనేది మనకి మనకి ఇంప్రూవ్మెంట్స్ లో ఉంది. వాళ్ళకి నాసా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఉమ్, సో వాళ్ళు మనకన్నా ఎలా ఉన్నారు అంటే అంతర్జాతీయమైన అంటే స్పేస్ జర్నీస్ కూడా వాళ్ళు చేసే ఒక పరిస్థితిని వాళ్ళు కల్పించుకుంటున్నారు ఇప్పుడు. సో మనం ఏం చేస్తున్నాము అంటే శాటిలైట్ రంగంలో కానీ మనకి టెక్నాలజీ ఆధునికతను అనే దాన్ని తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకి టెక్నాలజీ అప్గ్రేడ్ అయి ఉన్నదో వీటన్నిటిని శాటిలైట్ నిర్మాణాలుగా చేసుకొని వాటి నుంచి ఇమ్మీడియట్ యాక్యురసీ అనేది మనం మెయింటెనెన్స్ చేయడానికి గొప్ప అవకాశాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది. ఎల్నినో ప్రభావం ఈ రోజు స్టార్ట్ అయిందా, ఇంత ముందర స్టార్ట్ అయిందా అంటే ఎవరికి తెలియదండి. ఈ యొక్క అంశం ఎవరికి తెలియదు. సో కానీ వాస్తవికానికి ఇది సుమారు కొన్ని సంవత్సరాల కిందటి నుంచి అంటే 70-80 సంవత్సరాల కిందట కూడా ఎల్నినో లేదా అంటే ఉంది. యా కాకపోతే అప్పుడు పర్సెంటేజ్ తక్కువ. అప్పుడు 1% 2% ఉంది. ఇప్పుడు 5% 7% వరకు వెళ్ళింది. సో ఇట్లా ఈ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా విధానాలన్నీ మారుతా ఉన్నాయి. అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్స్ అన్ని మారిపోతా ఉన్నాయి. ఇలాంటి అంశాన్ని మనం శాటిలైట్ ద్వారా కాకుండా మనం వేరే వేరే విధానాల్లో మనం పసిగట్టడం అనేది అసలు అసలు అసాధ్యమైన పని అది. యా సో అదే విధంగా రక్షణ వ్యవస్థ ఉంది. మొన్న మనకి వేరే వేరే దేశాలతోటి కొన్ని అవును. పోరాటాలు జరగడం, యుద్ధ వాతావరణం జరిగిపోయింది. దీంట్లో మన రక్షణ వ్యవస్థ మనకి ఎంత గొప్పగా మనకి పనిచేసింది అనే దాన్ని మనకు కూడా చాలా ఎస్ ఎస్ అవైలబిలిటీలో మనకి యా తెలియజేస్తుంది. సుందర్ గారు, మళ్ళీ మీ అదే దగ్గరికి వస్తాను. మనతో పాటు యా అశోక్ చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు. అశోక్ చక్రవర్తి గారు, నమస్కారం.